హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి రెసిపీ చేశానండి. ఏంటా రెసిపీ అనుకుంటున్నారా? చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఎంతోమందికి చాలా చాలా ఇష్టం కదా. ఎస్, సో అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. ఓకే, ఒక బౌల్ తీసుకొని దాంట్లో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, గరం మసాలా పౌడర్, డ్రై చిల్లీ పౌడర్ అండ్ చికెన్ మసాలా పౌడర్ అండ్ ధనియాల పొడి అండ్ మనం మసాలా ఐటమ్స్ అన్నీ తీసుకుంటాం కదా, అలాగ అన్ని ఐటమ్స్ తీసుకొని దాంట్లో వచ్చేసి 2 స్పూన్స్ వచ్చేసి మైదా తీసుకున్నాను, 1 స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. సో ఇవన్నీ కలిసి చక్కగా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో దీన్ని వచ్చేసి మీరు ఒకసారి నేను ట్రై చేస్తున్నట్లు చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఒక్కొక్కరు ఒక్కో మాదిరి తయారు చేస్తూ ఉంటారు. బట్ ఇలా తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా మసాలాలు వేయకుండా లైట్గా వేసుకొని ఇంట్లోనే తయారు చేసుకొని మనం తిన్నామంటే హెల్త్కి హెల్త్ అండ్ సాటిస్ఫాక్షన్. ఏమంటారు? నిజమే కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ పౌడర్స్ అన్నిటిని కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా నీట్గా కలిపేసుకోవాలి. పేస్ట్ అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. సాల్ట్, కారం అన్నీ కూడా బాగా కలవాలి. ఎక్కడ సైడ్ ముద్దగా ఉండకూడదు. ఓకే, ఇప్పుడు నీట్గా అయితే పేస్ట్ కలిపేసుకున్నాం కదా. మ్యాగ్నేట్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది పేస్ట్. దీంట్లో ఇప్పుడు చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసేసుకొని కలిపేసుకుందాము. ఈ చికెన్ పీసెస్ వచ్చేసి స్కిన్లెస్ అండ్ బోన్లెస్ తీసుకోవాలండి. చికెన్ ఫ్రైడ్ రైస్ కదా, బోన్స్ అనేవి చికెన్ ఫ్రైడ్ రైస్లో ఉంటే తినడానికి బాగుండదు. బోన్స్ అన్నీ సపరేట్ చేసేసి ఓన్లీ బోన్లెస్ చికెన్ తీసేసుకోవాలి. సో ఇవి వచ్చేసి ఈ మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఈ పేస్ట్కి వచ్చేసి చికెన్ బాగా కలిసేలాగా పైన కిందన బాగా చేయితో కలిపేసుకోవాలండి. స్పూన్ పెట్టి కలిపామంటే సరిగా అంటుకోదు. అందుకని చెప్పేసి చేయి పెట్టేసుకొని కలిపేసుకోవాలి. దీంట్లో కొంచెం నిమ్మకాయ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని చక్కగా అంతా బాగా పట్టేలాగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ దాన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. పీసెస్ అన్నీ కూడా బాగా కలిపేసాను చూసారా. అంతా కూడా పీస్ అంతా ఫుల్గా ఆ మ్యాగ్నేట్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా కలిసేలాగా పట్టుకునే ఉంటుంది. దీన్ని వచ్చేసి ఒక 1/2 అవర్ సైడ్కి మనం పెట్టేసుకున్నామంటే చక్కగా నీట్గా సాల్ట్, కారం అన్నీ కూడా దానికి బాగా అంటుకుంటాయి. పైన కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం అని చెప్పేసి. అండ్ నేను కొత్తిమీర వచ్చేసి డ్రై కొత్తిమీర నేనే తయారు చేస్తానండి ఇంట్లో. దాన్ని వచ్చేసి పౌడర్లా చేసేసుకొని వేసుకున్నాను. అంటే సమ్ టైం వచ్చేసి కొత్తిమీర లేకపోతే ఇలా వాడుకోవటానికి బాగుంటుందని. ఓకే, దాన్ని ఒక 1/2 అవర్ సైడ్కి పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి బాస్మతి రైస్ని తీసుకొని మనం బాగా కుక్ చేసుకోవాలి. మరి పేస్ట్లా కుక్ చేయకూడదండి, ఫ్రీగా ఉండాలి రైస్, అలా కుక్ చేసుకోవాలి. మనం కుక్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా సరైన టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని వాటర్ తీసి అడగట్టేసేయాలి. చూస్తున్నారు ఎంత ఫ్రీగా ఉందో రైస్ వేడిగా ఉన్న టైంలో కూడాను. ఎస్, ఈ టైప్లో మనం కుక్ చేసి సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయినాక ఆయిల్ వేసుకుందాము. చికెన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. సో దానికి సరిపోయినంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువగా తీసుకొని అవసరం లేదు. ఓకే డన్. పాత్ర వేడైంది కదా, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. నేను ఎప్పుడు కూడా నాన్ వెజ్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఐరన్ కడాయి, ఐరన్ పాత్రనే నేను వచ్చేస్తూ ఉంటానండి. ఓకే, మార్కెట్లో ఇప్పుడు చాలా విధాలుగా దొరుకుతున్నాయి కదా ఐరన్ పాత్రను. నేను ఆల్ సైజెస్ ఐరన్ కడాయిని తీసేసుకున్నాను. ఓకే, ఆయిల్ అయితే వేడైపోయింది కదా, ఇప్పుడు చికెన్ వచ్చేసి డీప్ ఫ్రై చేసుకుందాం. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా అదే చికెన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. కొంచెం మంట స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేయాలి. మరి హైలో పెట్టేసామంటే పీస్ కుక్ అవ్వదండి, లోపల నుంచి బాయిల్ అవ్వకుండా పైనుంచి మాడిపోతూ ఉంటుంది. సో మనం చూసాం కదా చికెన్కి ఎక్కువగా మసాలాలు అన్నీ కూడా వేయకూడదండి, అన్నీ కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే హోమ్ ఫుడ్ అంటేనే మసాలాలు హెవీగా ఉండకుండా మంచిగా ఉండేటట్లు మనం కుక్ చేసుకోవాలి. అందుకే హోమ్ ఫుడ్ అంటాం. అలాంటప్పుడు మరి మసాలాలు అన్నీ ఎక్కువగా వేసేసుకొని కుక్ చేసుకుంటే టేస్ట్ ఓకే, బట్ వచ్చేసి హెల్త్ మంచిది కాదు. అందుకు లిమిట్లో వేసుకున్నామంటే అన్నీ బాగుంటుంది. లిమిట్లో వేసుకొని కూడా టేస్టీగా కుక్ చేసుకోవాలి, అదే కదా స్పెషల్ మరి. ఓకే,
ఇప్పుడు నేను చేసినట్లు లిమిట్లో కొంచెం కొంచెంగా అలా తీసుకొని మనం చేసుకున్నామంటే అన్నీ బాగుంటాయండి. ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ మనం స్ట్రీట్ ఫుడ్ తిన్నామని సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. బయటికి వెళ్ళి తినవసరం లేదండి. మనం రెస్టారెంట్కే వెళ్ళాలి, స్ట్రీట్ సైడ్ వెళ్ళాలి అలాంటివి ఏం అవసరం లేదు. సింపుల్గా ఇంట్లోనే మనమే ఈజీగా తయారు చేసుకోవచ్చు చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే, చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. సైడ్కి తీసేసుకుందామా. వావ్, స్మెల్ అయితే చాలా బాగుంది. పీసెస్ కూడా చూస్తుంటే తెలుస్తుంది కదా మీకే బాగా ఫ్రై అయ్యాయని చెప్పేసి. స్లో ఫ్లేమ్ కూడా పెట్టుకొని బాగా కుక్ అయ్యాక జస్ట్ ఒక 2 minutes మాత్రమే హైలో పెట్టేసుకొని పీసెస్ని సైడ్కి తీసేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ఎవాపరేట్ అయిపోయినట్లు సైడ్కి తీసేసుకోవాలి. ఓకే, చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లోకి కొంచెం కాలీఫ్లవర్ కూడా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రై చేసి సైడ్కి తీసుకుందామండి. ఇప్పుడు మనం చికెన్కి ఎలా అయితే మ్యాగ్నేట్ చేసామో అదే పేస్ట్ని తయారు చేసుకొని దీన్ని కూడా దాంట్లో వేసి మిక్స్ చేసేసి దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసేసేయాలి. ఈ కాలీఫ్లవర్ని చికెన్ ఫ్రైడ్ రైస్లో కాలీఫ్లవర్ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా చించేసుకోవాలండి. మనం కట్ చేసుకోవచ్చు నైఫ్తో, లేదంటే చేయితో కూడా చేసేసుకోవచ్చు. నైఫ్తో చేసుకున్నంత వరకు ఎందుకులేండి, చేయితో కట్ చేస్తేనే చూసారుగా పువ్వుల్లాగా ఎంత బాగా విడిపోయాయి కదా అన్నీను. చాలా బాగుంది. ఓకే, చికెన్ పీసెస్ ఇప్పుడు మనం వేసుకున్నవి అండ్ మధ్యలో వచ్చేసి చిల్లీ వేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి కాలీఫ్లవర్ మీకు చెప్పాను కదా మ్యాగ్నేట్ చేసి డీప్ ఫ్రై చేశానండి కాలీఫ్లవర్. ఈ 3 ఇలాగా కలిపేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ అయితే సూపర్ అనుకోండి, ఇంకా చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది అనమాట. క్యాబేజీ కూడా దానికి పడుతుంది, కాలీఫ్లవర్ కూడా దానిలో వేస్తున్నాం కదా, అండ్ గ్రీన్ చిల్లీ ఒకటి వేస్తున్నాం కదా, అండ్ చికెన్ ఆల్రెడీ ఫ్రైడ్. ఓకే, మనం వచ్చేసి కొంచెం బిర్యానీ పువ్వు, ఆకు, చెక్క, 2 లవంగి, 2 మిరియాలు తీసేసుకొని ఫస్ట్ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుందామండి. అవి బాగా ఫ్రై అయినాక ఒక ఎగ్ పగలగొట్టి వేసుకుందాము. అది వచ్చేసి ఇప్పుడు మనం గట్టి పెట్టేసి దాన్ని చిన్న చిన్నగా కట్ అయ్యేటట్లు కట్ చేసుకొని కలిపేసుకుందామండి. ఎగ్ని బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, అట్లాగా బాగా ఎగ్ని వచ్చేసి ఫ్రై చేసుకోవాలి కలిపేసుకొని. ఆల్మోస్ట్ ఎగ్ వచ్చేసి ఫ్రై అయిపోయిందండి మనం అనుకున్నట్లే. దీనికి ఎక్కువ ఆయిల్ వేయనవసరం లేదండి, అన్నీ ఫ్రైడ్ రే కదా. ఆల్రెడీ మనం సైడ్ పెట్టుకున్న చికెన్ పీసెస్ అండ్ కాలీఫ్లవర్ డీప్ ఫ్రై అండ్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ కలిసి ఈ ఎగ్ ఫ్రైలో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కలిసి చక్కగా పైనుంచి కిందకి అంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అన్నీ కలిసిపోవాలన్నమాట. దాంట్లో వచ్చేసి గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ అంతా కూడా వచ్చేసేయాలి, దానికి అంత బాగా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి కొంచెం ధనియాల పౌడర్, కొంచెం వచ్చేసి ఫ్రైడ్ రైస్ పౌడర్ అండ్ డ్రై చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, కొంచెం వచ్చేసి వెనిగర్ కూడా వేసుకోవాలండి. నేను వెనిగర్ ఒకటే వేసాను, సోయాబీన్ వేసుకుంటే వేసుకోవచ్చు. నాకైతే ఇష్టం ఉండదని చెప్పేసి నేను సోయాబీన్ వేయలేదు, ఓన్లీ వెనిగర్ కొంచెం మాత్రం వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయిన తర్వాత బాగా కలిపేసుకున్నాక మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, సో ఆ బాస్మతి రైస్ని ఏమొచ్చేసి వేసేసుకోవాలి. కుక్ చేసుకున్న పెట్టుకున్నాక కడాయిలో వేసేసుకొని మొత్తం అంతా కలిసి 2 minutes వరకు కూడా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చేస్తే మనకి ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మరి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామా. టేస్ట్ ఎలా ఉందో చూడాలంటే ఫస్ట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి కదా. ఓకే, కమాన్, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మీరు కూడా ఇప్పుడు నేను చేసినట్లే మీరు చేయండి. టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి హెల్త్ అండి. బయటకు వెళ్ళేసి చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం అది తినాలంటే దాంట్లో వాళ్ళు ఎన్నెన్నో కెమికల్స్, లెమన్స్ ఇలాంటివన్నీ కూడా అన్హెల్త్ ఫుడ్ అన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి తినొద్దని చెప్పను, ఇంట్లో ఛాన్స్ లేనప్పుడు తినాలండి మరి బయటికి వెళ్ళాక. బట్ ఇంట్లో ఛాన్స్ ఉంది అంటే మాత్రం ఎలా నెగ్లెక్ట్ చేయకుండా, డిలే చేయకుండా ఆరోగ్యాన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకొని మీరే తయారు చేసుకోండి. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా తయారైపోయింది. చూస్తుంటే తొందరగా టేస్ట్ చేసేయాలనిపించట్లేదు మీకు? నాకైతే చాలా అనిపిస్తుంది. అండ్ నాకు స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. తొందరగా తినేసేయాలండి. దీంతో కొంతమంది పెరుగు చట్నీ కూడా వేసేసుకుంటారు. నేనైతే ఫ్రైడ్ రైస్కి ఇలాగే తీసుకుంటాను, అందుకే పెరుగు చట్నీ నేను పెట్టుకోలేదు. అండ్ వేరే వచ్చేసి చికెన్ గ్రేవీ కానీ ఇంకా ఎక్సెట్రా లాంటి కర్రీస్ కూడా తీసుకోవచ్చండి, చికెన్ కర్రీ అలా. బట్ ఇప్పటికైతే ఈ ఫ్రైడ్ రైస్కి ఇలా సరిపోతుందండి, ఇంతకంటే ఎక్కువ తీసుకొని అవసరం లేదు. వావ్, సూపర్ అబ్బా, టేస్ట్ అంటే టేస్ట్ అండి.
ఇంకా దీనికి ఆనియన్ వేసుకున్నామంటే కాంబినేషన్